ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకంటే చిత్తూరు టు తచ్చూరు సంబంధించిన 716B నేషనల్ హైవేలో సర్వీస్ రోడ్ లేక రైతులు చాలా ఇబ్బందులకు నొస్తుంటారు, బాధపడుతున్నారు. కాబట్టి దాన్ని వెంటనే అధికారులు జోక్యం చేసుకొని సర్వీస్ రోడ్ వేయాలనేసి ఈరోజు సిపిఐగా ఈ నిరసన కార్యక్రమం నేషనల్ హైవే అథారిటీ ఆఫీస్ కార్యాలయం ముందు కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసనకు ఇచ్చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు గారిని ఈ యొక్క నిరసన ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులు లారీలు పోవడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి రైతుల పొలాలు బలవంతంగా లాక్కోవడం జరిగింది. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ఒక రైతుకి 5 ఎకరాల భూమి ఉంటే మధ్యలో రోడ్డు పోవడం వల్ల అటువైపు ఇటువైపు 2 ఎకరాలు మిగిలిపోయింది. ఆ రైతు ఎటువైపు ఉన్న రైతు పొలాలు సేద్యం చేయాలంటే ఎలా చేయాలని అడుగుతూ ఉన్నాం. నువ్వు రోడ్డు వేసుకోవడం ఎవరు అభ్యంతరంలే. రోడ్డు వేసుకున్న తర్వాత 2 వైపులా పొలం ఉంటే ఆ పొలంలో సేద్యం చేయాలంటే, పంటలు పండించాలంటే రైతు ఎలా వెళ్ళాలని అడుగుతూ ఉన్నాం. రైతు పోవడానికి దారి కల్పించమని చెప్పి చెరువుల్లో మధ్యలో వేసిపోయినావు. కానీ 2009 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం చెరువుల్లో రోడ్డు వేయడానికి వీళ్ళే. రోడ్డు వేసుకున్నావు. ఆ చెరువు నీళ్లు పారడానికి పంట కాలువ కూడా ఆక్యుపై చేసుకున్నావు. కానీ ఆ పంట కాలువ లేకపోవడం వల్ల ఈరోజు పాదిరి, ఐనంబాకం, అలాగే భూషానత్వం, పన్నూరు, కనికాపురం ఇలాంటి గ్రామాలకి రైతులకి పంటలు పండించుకోవడానికి చెరువు నుండి పోవడానికి పంట కాలం కూడా నువ్వు రోడ్డు వేసావు. ప్రత్యేకంగా ఏమైనా చేసావని చేయడంలే. ఈరోజు రైతు పొలాలు పోవడం దారి లేకుండా చేస్తే, రైతు చెరుకు పండిస్తే, ఏర్చెనగ పండిస్తే, వరిధాన్యం పండిస్తే ట్రాక్టర్ల ద్వారా, లారీల ద్వారా ఎలా తీసుకోవాలని అడుగుతూ ఉన్నాం. కాబట్టి మచ్చుకు ఈరోజు మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఈ నెల ఆదివారం 22వ తారీఖున మీరు వేస్తున్న రోడ్డుపైనే కారూరు దగ్గర, పాదిరి దగ్గర రైతులతో వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి కామన్ నారాయణ గారు కూడా వస్తూ ఉన్నారు. రైతులతో ఉద్యమం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాం. మేము ఈరోజు మీ ముందుకు వచ్చింది తెలియజేయడానికి వచ్చాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, రైతులతో మాట్లాడండి, రైతు పొలాలకి దారి చూపించండి, అలాగే చెరువు నుండి పోవడానికి పంట కాలంలో లోడించండి, వారి సౌకర్యాలు చూపించమని అడుగుతూ ఉన్నాం. రెండోది, ఇప్పటికీ మీరు బోరుహేణం చేసుకున్నారు. మీరు ఎస్టిమేట్ ఇచ్చారు 60,000 రూపాయలు ఒక బోరుకి, పైపులకి 30,000 రూపాయలు. ఈ రోజుకి కూడా ఇవ్వకుండా మీరు కాలాపన చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తారో అడుగుతూ ఉన్నాం. రోడ్డు పూర్తయిపోతూ ఉంది. మీరు అనుకుంటున్నారేమో రోడ్డు వేసేస్తే మన పని అయిపోతుందని. ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని సమీకరిస్తాం, రోడ్డు మీద రైతాంగాన్ని కూర్చోబెడతాం. రాబోయే కాలంలో జరిగిపోయే నష్టానికో, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లానికో ఈ యొక్క మేనేజ్మెంటే బాధ్యత వహించాల్సిన కూడా హెచ్చరిక చేస్తున్నాం. అందులో మాత్రమే మొదటి దశ పోరాటం ఈ నెల 22వ తారీఖున ఆదివారం నాడు 2 చోట్ల వంట వార్పు చేస్తున్నాం. మీ మిక్సర్ మొత్తం ఆపేపోతున్నాం. హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా రైతులతో చర్చించండి, రైతుల పొలాలకి దారి చూపించండి, పంట కాలాలు లోడండి, అన్ని విధాల సౌకర్యం కల్పించండి. అంతేగాని కాలాపన చేస్తే జరగబోయే నష్టానికి మూల్యం మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది కూడా హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మేము నిన్నటి రోజు సిపిఐ రైతు సంఘ ఆధ్వర్యంలో కర్నూలు నుండి ఆ హైవే మనకు మొత్తం తిరిగినాం. దాదాపు 10 గ్రామాలు తిరిగినాం. అక్కడ చూస్తే రైతాంగం గోడు ఎంత ఘోరంగా ఉందంటే
వాళ్ళు భూములు ఇవ్వడానికి కూడా ఆ రోజు 8 లక్షలు 6 లక్షలు ఇస్తామంటే మన రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో నారాయణ గారి నాయకత్వాన గ్రామాన పోయి ర్యాలీ చేయడం, కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం, పెద్ద ఉద్యమం చేసి అరెస్ట్ అయిన తర్వాతనే ఈరోజు 16 లక్షలు వచ్చింది. 10 లక్షలు కావడానికి కారణం ఆ రోజు మనమే. వీళ్ళేనంటే భూమి వచ్చి రైతులకి 2009 భూసేకరణ చట్ట ప్రకారం 3 అంతలు ఇవ్వాలి. ఎకరా వచ్చి 5 లక్షలు అయితే ఈరోజు 15 లక్షలు ఇవ్వాలి. అదేవిధంగా రైతులందరూ కూడా పునరావాస ఏదైనా కల్పించాలి, వాళ్ళకు ఫ్యాక్టరీ అయితే ఉద్యోగం కల్పించాలి. ఇవన్నీ చట్టంలో ఉన్నాయి. చట్టాన్ని పూర్తిగా అతిక్రమించి దౌర్జన్యంగా వీళ్ళు ఇష్టానుసారం ఈరోజు ఆ రోడ్డు వేసేదానికి ప్రయత్నం చేశారు. కానీ కొద్ది వరకు తగ్గారు. కానీ ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలు చూస్తే ఇప్పటికి కూడా సర్వీస్ రోడ్ లేదు, బైపాస్ కింద అండర్ బ్రిడ్జ్ లేదు, రైతాంగం ఎలా పొలంలోకి పోవాలో అర్థం కాని పరిస్థితుంది. కాబట్టి చాలా దారుణంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. ఆల్రెడీ ఈ విషయం గడ్కరీకి ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీకి చెప్పారు, అమిత్ షాకి చెప్పారు, ఎంపీకి చెప్పారు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు స్పందించలేదు. ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతూ ఉంది. రైతులంటే చాలా ఈరోజు నిర్లక్ష్య ధోరణి ఉంది. కాబట్టి దీనిపైన ఉద్యమం చేయాలనే రైతు సంఘం సిపిఐగా భావించాం. పెద్ద ఎత్తున ఈ నెల 21, 22 నుండి కంటిన్యూ చేస్తాం. ఆఫీస్ ఈరోజు ముట్టడించేది కాదు, ఈ ఆఫీసు కూడా మొత్తం లాక్ చేస్తాం. వాళ్ళు అనుకుంటున్నారేమో ఎంతసేపు ఇక్కడేం మాట్లాడితే ధర్నా చేయకూడదు, మాట్లాడకూడదు అనే అభిప్రాయం ఉన్నట్టు చూస్తూ ఉంటే మాట్లాడకముందే లోపలికి వచ్చేయమంటున్నారు. అంటే మాట్లాడేది కూడా అంటే మన వాయిస్ కూడా చెప్పి ప్రజాస్వామ్యం కూడా లేనట్టు ఈ ఆఫీస్లో. కాబట్టి భవిష్యత్తులో ఈ ఆఫీస్ కూడా లాక్ చేస్తామని చాలా తీవ్రంగా ఉద్యమం ఉంటుందని చెప్పి ఈ అధికారులకి ఎన్హెచ్ఐ అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఇమ్మీడియట్గా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. సందర్భంగా అధికారులకి మనం మెమోరాండం ఇస్తాం. ఆ తర్వాత జిల్లా పార్టీ ఏదైతే పిలిపిస్తో ఆ పిలుపులో మీరంతా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ మెమోరాండం ఇచ్చిన తర్వాత విరమిస్తాం.